कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పాకిస్తాన్ అత్యంత బాధ్యతారహిత దేశం అండ్ రోగ్ నేషన్ కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అండ్ ఒక ప్రపోజల్ కూడా చేశారు IAEAకి. పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాల్ని మీ పరిధిలోకి తెచ్చుకోండి అని చెప్పేసి. సో IAEA పరిధిలోకి వస్తే ఏమవుతుంది సార్? అంటే IAEA అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అది ఏమవుతుంది, IAEA పీస్ఫుల్ పర్పజెస్ కాకుండా న్యూక్లియర్ వెపన్స్ తయారీకి వాడుకుంటుందా లేదా శాంతియుత ప్రయోజనాలకు వాడుకుంటుందా అనేది IAEA పర్యవేక్షిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఎందుకు అడుగుతున్నాడు రాజ్నాథ్ సింగ్ అడిగింది చాలా కరెక్ట్ ఆర్గ్యుమెంట్. అది అవుతుందా కాదా నెక్స్ట్ క్వశ్చన్. కొన్నిసార్లు అయినా కాకపోయినా ఫర్ టు మేక్ ఎ స్టేట్మెంట్ విల్ మేక్ ఇట్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, అంతర్జాతీయ సమాజానికి అర్థం కావటానికి కూడా మనం అడుగుతాము. అవుతుందా అంటే దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అవుతుంది కాదు, ఇట్స్ అవర్ స్టాండ్. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గరే కాదు, ప్రపంచంలో మీరు న్యూక్లియర్ 5 పర్మనెంట్ 5 అమెరికా, చైనా, రష్యా, UK, ఫ్రాన్స్ ఈ 5 దేశాలు మాత్రమే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ గుర్తించిన న్యూక్లియర్ పవర్స్. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ 5 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నాయని గుర్తించలేదు. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంది? భారత్, పాక్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, ఇరాన్ ఇలా చాలా దేశాల మధ్య ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ థ్రెషోల్డ్ అంటారు. అంటే అణ్వాయుధాల తయారీకి దగ్గరగా కూడా వచ్చారు. ప్రపంచంలో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని 1970s చట్టం వచ్చింది. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ పైన సంతకం పెడితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్లో అణు కార్యక్రమం అంతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇరాన్ NPT పైన సంతకం పెట్టింది. అందుకే ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్నీ IAEA పరిధిలో ఉంటాయి. IAEA పరిధిలో ఉండడం అంటే ఇంటర్నేషనల్ సూపర్విజన్ ఉంటుంది. అంటే వారు దేనికి వాడుతున్నారు. ఎందుకంటే సహజంగా అణు కార్యక్రమం అంతా రహస్యంగా ఉంటుంది. రహస్యంగా ఉండే అణు కార్యక్రమాన్ని IAEA పర్యవేక్షిస్తుంది. అంటే ఏదైనా వెపన్స్ కొరకు వాడుతున్నారా అని. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ ఇది డ్యూయల్ యూస్ టెక్నాలజీ. అంటే దాన్ని అణు విద్యుత్తుకు వాడచ్చు, న్యూక్లియర్ పవర్కు, అలాగే న్యూక్లియర్ వెపన్కు వాడచ్చు. డిఫరెన్స్ వల్ల వెపన్ గ్రేడ్ ఉంటుందా లేదా అని. సో అందువల్ల దీన్ని కంటిన్యూస్గా NPTలో సభ్య దేశాలను IAEA సూపర్విజన్ చేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ NPTలో సంతకాలు చేయలేము. మనం ఎందుకు సంతకాలు చేయలేదంటానికి దానికి వేరే రీజన్. మనం ఎందుకు చేయలేదంటే NPT సంపూర్ణ నిరాయుధీకరణ, టోటల్ డిజార్మమెంట్ అడగదు. కేవలం కొత్తగా ఎవరు మాత్రం అణ్వాయుధాలు తెచ్చుకోవద్దు అంటుంది. దీన్ని మనము అణువివక్ష, న్యూక్లియర్ అపార్థీడ్ అంటాం. ఇదొక వివక్షపూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ, ఏ డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి మనం వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ప్రపంచాన్ని అణ్వస్త్రాలు ఉన్న, అణ్వస్త్రాలు లేని శిబిరాలుగా డివైడ్ చేసి అణ్వస్త్రాలు లేని ప్రపంచం పైన అణ్వస్త్రాలు ఉన్న ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. సో ఇట్ ఈస్ ఎ డామినేషన్ ఆఫ్ న్యూక్లియర్ హ్యావ్స్ ఓవర్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్. కనుక ఇండియా NPTని తిరస్కరించింది అనే ప్రిన్సిపల్. మన అణ్వస్త్రాలు వ్యాప్తి చేస్తామని కాదు. సో అందువల్ల మన ప్రిన్సిపల్ స్టాండ్ను ఇండో అమెరికన్ డీల్ కూడా అంగీకరించింది. అందుకే ఇండియాను రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని మనకు ప్రత్యేక గుర్తింపించి ఇండియా స్పెసిఫిక్ IAEA ప్రోటోకాల్ కూడా రూపొందించారు. సో ఇది హిస్టరీ. అందువల్ల పాకిస్తాన్ NPT పైన సంతకం చేయలేదు కనుక IAEA సూపర్విజన్లో ఉండదు. ఉండనప్పుడు ఏంటి ప్రమాదము? ప్రపంచంలో ఎక్కడైనా అణ్వస్త్రాలు ఉన్న దేశాలను మనం చూస్తే అవి నిరంకుశ వ్యవస్థలే కావచ్చు, అవి మతరాజ్యాలే కావచ్చు, అవి ప్రజాస్వామిక దేశాలైనా కావచ్చు, అవి ఏ వ్యవస్థ అయినా కావచ్చు, కానీ అవి స్టేబుల్ రెజీమ్స్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇరాన్ ఉంది, ఇరాన్లో డెమోక్రసీ లేకపోవచ్చు, కానీ ఇరాన్ ఈజ్ ఎ స్టేబుల్ రెజీమ్. మీకు నార్త్ కొరియా
కిమ్ను పశ్చిమ దేశాలన్నీ నియంత అనొచ్చు, కానీ ఇట్స్ ఎ స్టేబుల్ రెజీమ్. మీకు అమెరికా, చైనా, సో వ్యవస్థలు మార్పు ఉండొచ్చు, కానీ దే ఆర్ స్టేబుల్, స్థిరమైన ప్రభుత్వాలున్న దేశాల్లో అణ్వస్త్రాలుంటే ప్రమాదం లేదు. కానీ ఆ దేశము స్థిరంగా లేనప్పుడు, అంటే ప్రభుత్వం ఎప్పుడు పతనమవుతుందో తెలియదు, ఒక అస్థిరమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఆ దేశాల చేతిలో అణ్వాయుధాలంటే ప్రమాదకరం. ఇప్పుడు టెహ్రీక్-ఈ తాలిబాన్ ఉంది, వాళ్ళు టెర్రరిస్ట్ సంస్థ. వాళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మేము రేపో మాపో కూలుస్తామంటున్నారు. మరి నిజమే వాళ్ళు కూల్చి టెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తానో లేదా పాకిస్తాన్లో ఉన్న జైషీ మహమ్మదో లష్కర్-ఈ తోయిబాలో వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి, ఏంటి పరిస్థితి? ఎవరి చేతిలో అణ్వాయుధాలు ఉంటాయి? తీవ్రవాదుల చేతిలో అణ్వాయుధాలు ఉంటాయి. అది ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు ప్రపంచంలో చూస్తున్నాం, ఇప్పుడు మహమ్మద్ అల్ జులానీ, మరి ఇప్పుడు అహ్మద్ అల్ అస్రా నిన్న కాకముందే ట్రంప్ను కలిశాడు, సిరియా అధ్యక్షుడు. ఎవరైనా ఆయన మీద అమెరికా $1 కోటి బౌంటీ ప్రకటించింది. అంటే ఇతన్ని మహమ్మద్ అల్ జులానీని మాకు పట్టిస్తే $1 కోటి ఇస్తామని. నిన్న 33 నిమిషాలు ట్రంప్తో మాట్లాడాడు. ట్రంప్ బాగా మెచ్చుకున్నాడు, వెరీ నైస్ గాయ్, వెరీ టఫ్ గాయ్, అట్రాక్టివ్ గాయ్ అని. సో ఆయన ఎవరు? ఫార్మర్ అల్-ఖైదా ఫైటర్. నిన్న మొన్నటి దాకా. ఇలా సిరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనుకోండి, ఎవరి చేతులు అణ్వాయుధాలు ఉన్నాయి? అమెరికా ప్రకటించిన తీవ్రవాద చేతులు అణ్వాయుధాలు ఉన్నాయి. ఎంత ప్రమాదకరం! సో అందువల్ల పాకిస్తాన్లో ఉన్న ఇన్స్టెబిలిటీ రీత్యా, అందుకే రాజ్నాథ్ సింగ్ కరెక్ట్గా అన్నాడు, ఇట్స్ ఎ రోగ్ నేషన్. ఒక రోగ్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఎంత ప్రమాదకరం, భారత్కే కాదు ప్రపంచానికి ప్రమాదకరం. సో ఇవి ఏ జిహాదీ శక్తుల్లో చేతుల్లోకి పోవచ్చు. పాకిస్తాన్ ఒక సివియర్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ప్రపంచంలో ఏ పనికిమాల దేశానికి అమ్మచ్చు. నాకు కనుక మీరు ఒక $500 బిలియన్ ఇవ్వండి, మీకు మొత్తం అణ్వాయుధాలు అమ్మేస్తాను అనుకోండి, అది అమెరికా కూడా ప్రమాదకరం కదా. ఇప్పుడు అమెరికా శత్రువు ఉంటుంది, ఒక పనికిమాల దేశం ఉంటుంది. ఆ దేశానికి నీకు పాకిస్తాన్ వాడు చెప్తాడు, నాకు $50 బిలియన్ ఇవ్వండి, నీకు అణ్వాయుధాలు ఇచ్చేస్తాను. మరి అది ప్రమాదమా కదా? అలాంటి రోగ్ నేషన్ చేతిలో అణ్వాయుధాలు ఉండడం ఏంటి అనేది రాజ్నాథ్ సింగ్ రైజ్ చేసిన కీలకమైన ప్రశ్న. సో ఒక అస్థిరమైన, ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశంలో అణ్వస్త్రాలు ప్రయోగించాలా అనేది దాన్నే న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ అంటారు. ఆ బటన్ ఎవరు ప్రెస్ చేయాలి? నిర్ణయం ఎవరిది? నిర్ణయం ఆర్మీ చీఫ్ది కాదు, నిర్ణయం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కాదు, నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కాదు, నిర్ణయం సివిలియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, భారత ప్రభుత్వ చేతిలో ఉంటుంది. సివిలియన్ గవర్నమెంట్ ఆర్మీ చీఫ్లో చేతిలో ఉండదు. కానీ పాకిస్తాన్లో సివిలియన్ గవర్నమెంట్ ఆర్మీ చేతిలో ఉంటుంది. ప్రపంచంలో ప్రమాదకరమైన ఆయుధాలు ఆర్మీ చేతిలో ఉండడం చాలా డేంజరస్. ఇప్పుడు మీరు గమనించండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటాడు, పోలీస్ దగ్గర ఆయుధాలు ఉంటాయి, కానీ ఎస్పీ కన్నా కలెక్టర్ ఇస్ పవర్ఫుల్. మీరు ఎందుకు పెడతారు? అది కారణం ఎందుకు? రీజన్ ఉంది దానికి. ఎస్పీకి ఆయుధం ఉన్న వారికన్నా పైన ఎవరు పవర్ఫుల్ ఉంటారు. మరి ఎస్పీ ఐపీఎస్, కలెక్టర్ ఐఏఎస్ తేడా ఏమున్నది? కానీ కలెక్టర్ ఇస్ ప్రోటోకాల్ ప్రకారం మోర్ పవర్ఫుల్. అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టరు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్కు. ఎందుకు పెడతారు ఇవన్నీ? బికాజ్ ఆ వెపన్ ఉన్న వ్యక్తి పైన ఒక కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు ఆర్మీ చేతిలో వెపన్ ఉంటుంది, కానీ ఆర్మీ కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ సివిలియన్ గవర్నమెంట్. ఎందుకంటే సివిలియన్ గవర్నమెంట్స్కు ప్రజలు ఎన్నుకున్న కారణం రీత్యా ప్రజల పట్ల జవాబుదారితనం ఉంటుంది. ఆర్మీకి ఏముంటుంది జవాబుదారితనం? ఆర్మీకి పోరాడే వారికి పోరాడాలని కోరుకుంటుంది తప్ప ఆపాలని కోరిక ఉండదు. దట్ ఈస్ ద కంబాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్మీ. ఆర్మీకి ఉండాల్సిన క్యారెక్టర్ కూడా అది. ఆర్మీకి గౌతమ బుద్ధుని బోధనలు ఇంటూ శాంతిగానే ఉండాలి అనుకున్నారనుకోండి, కెన్ ఆర్మీ ఫైట్? ఆర్మీకి శాంతి బోధనలు ఎంత అవసరమో యుద్ధ బోధనలు కూడా అంతే అవసరం. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కంబాట్ ఫోర్సెస్. కంబాట్ ఫోర్సెస్కు అసలు మనము ఏముంది ప్రపంచంలో? సర్వం మిథ్య, పాకిస్తాన్ మిథ్య, కశ్మీర్ మిథ్య, తీవ్రవాదం మిథ్య, భారత్ మిథ్య అన్నాం అనుకోండి, యుద్ధం చేయగలడా? యుద్ధం చేయలేడు. కంబాట్ ఫోర్సెస్కు కంబాట్ మైండ్ సెటే ఉండాలి. కంబాట్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఫోర్సెస్ చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి. అది డెమోక్రసీలో ఎక్కడైనా, అమెరికాలో కూడా అమెరికన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ డిసైడ్ చేయడు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డిసైడ్ చేస్తాడు. కానీ పాకిస్తాన్లో ప్రమాదం ఏంటంటే ఆర్మీ చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి. ఆర్మీ చేతిలో అణ్వాయుధాలు ఆర్మీ జిహాదీ శక్తుల చేతిలో ఉంటుంది. అందుకొరకు అది ప్రమాదకరం అన్నారు. చాలా కరెక్ట్ మన రాజ్నాథ్ సింగ్ చెప్పింది. ఖచ్చితంగా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన
ఆంక్షలు ఉండాలి, కంట్రోల్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన, నార్త్ కొరియా న్యూక్లియర్ ప్రోగ్రాం పైన ఇంత మాట్లాడతారు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన అమెరికా కానీ, పశ్చిమ దేశాలు కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, వెస్ట్రన్ మీడియా కానీ కంప్లీట్లీ సైలెంట్. ఈరీ సైలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అసలు ఏం చీమ చిటుక్కు కూడా అన్నంత సైలెన్స్. మరి వాట్ ఈస్ దిస్ సైలెన్స్? ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ సైలెన్స్? మరి ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అని రోజు ట్రంప్ అంటాడు. నార్త్ కొరియా చేతిలో అణ్వాయుధాలు ఉంటే ప్రమాదకరం అంటాడు. పాకిస్తాన్ చేతిలో ఉంటే ప్రమాదకరం కాదా? బరి తెగించి పాకిస్తాన్ నేను అణ్వాయుధాలు వాడతా అని చెప్తుంటే, నేను అణ్వాయుధాలు ప్రయోగిస్తానని బెదిరిస్తుంటే మరి ప్రమాదకరం కాదా? ద వరల్డ్ ఈజ్ వరల్డ్ ఈజ్ సైలెంట్. వరల్డ్ హిపోక్రసీని రాజ్నాథ్ సింగ్ ఎక్స్పోజ్ చేశాడు.